కార్మిక సంక్షేమ అంజయ్య భవన్ సూపరింటెండెంట్ కి మెమోరాండం సమర్పించిన భవన నిర్మాణం కార్మిక ఏ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ బేరి రామచంద్ర యాదవ్, అధ్యక్షులు బి అనంతయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ముషీరాబాద్ చిక్కడపల్లి మధ్యన ఉన్నటువంటి కార్మిక సంక్షేమ అంజయ్య భవన్ లో కార్మికుల సమస్యల గురించి వాళ్లకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాల గురించి గౌరవ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, అధ్యక్షులు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ మెమోరాండం సమర్పించి సమస్యల గురించి విశదీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన లేబర్ కార్డు కలిగిన కార్మికునికి కార్మిక బోర్డు తరపున అందవలసినటువంటి ఆడపిల్లల పెళ్లి కానుక, ప్రసూతి సహాయం అందటం లేదు మరియు సంక్షేమ ఫలాలు కార్మికుల వరకు చేరటం లేదు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వగలరని, మరణించిన కార్మికునికి ₹1,00,000 చావు ఖర్చులకు ఇవ్వాలని కోరటం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రసూతి సహాయం 30,000 నుండి 50,000కు పెంచాలని అర్థించడం జరిగింది. పెళ్లి కానుకలు 30,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు పెంచాలని కోరటం జరిగింది. హైదరాబాద్ మరియు ఇతర పట్టణాలలో లేబర్ అడ్డాలలో వేసవి కాలం నందు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్మికుల దాహం తీర్చే విధంగా సహాయపడాలని కోరటం విశేషం. గుండె జబ్బులతో ఆకస్మిక మరణం, యాక్సిడెంట్లో చనిపోయిన వారికి యాక్సిడెంట్ కేసు కింద డబుల్ బెడ్రూమ్ మరియు ఇతర సంక్షేమ ఫలాలు ఇవ్వాలని మెమోరాండం ద్వారా కోరటం జరిగింది. ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికునికి బెడ్ రెస్ట్ కింద ఇచ్చే సహాయం 300 నుంచి 500 రూపాయలు పెంచాలని, యాక్సిడెంట్లో చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషియా 6 లక్షల నుండి 10 లక్షలు పెంచాలి, సాధారణ మరణానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మెమోరాండంలో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, నన్ను గౌరవ అధ్యక్షునిగా నియమించుకున్నందుకు కార్మిక సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు. కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా మీ వెంట ఉండి మీ పెద్దన్నలా అన్ని విధాలా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరియు సంక్షేమ ఫలాల గురించి ఇంకొకసారి కమిషనర్ని కలిసి వివరంగా మరో మెమోరాండం ఇద్దామని కార్మికుల ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఈ సంఘాలు ఎన్నెన్నో ఉన్నవి, మన ఐక్యమత్యమే మనకు బలం. తప్పకుండా అందరినీ ఏకం చేసి మన యొక్క సమస్యల గురించి ఉద్యమించి సాధించుకుందాం. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించుటకు ఎల్లవేళలా మీ వెంట ఉంటానని, అధికారుల సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కరించుకుందామని తన సందేశంలో పేర్కొనడం జరిగింది. కార్మికులకు రావాల్సిన ఫలాలు విద్య, వైద్యం, ఉపాధి మరియు ఎలాంటి సంక్షేమ ఫలాలు ఉన్నా దాన్ని సాధించుటకు మీ వెంట ఉండి సాధించడానికి సాయశక్తులా పనిచేస్తారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్తో పాటు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, కార్మిక సంఘం అధ్యక్షులు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరసింహ, జాతీయ భవన నిర్మాణ కార్మిక సేవా సంఘం ఉపాధ్యక్షులు మల్లేష్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎస్ మహేష్, జాతీయ భవన నిర్మాణ కార్మికుల సేవా సంఘం ఉపాధ్యక్షులు పొలిపాక వెంకన్న, విద్యార్థి నాయకులు సతీష్ మరియు కార్మికులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగినది. లక్ష్మయ్య గారి ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవన కార్మిక సంక్షేమ సంఘానికి చైర్మన్గా నియమించినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మా సోదరులకందరికీ హామీ ఇస్తున్నా. మరి ముఖ్యంగా కార్యదర్శి మన సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు నరసింహన్న గారు, మల్లేష్ అన్న గారు, మరి మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో పెద్దలు చెప్పినట్టుగా ఐక్యమత్యమే మహాబలం. కార్మికులకు జరుగుతున్న అన్యాయాల మీద మనందరం కలిసికట్టుగా పోరాడినప్పుడే హక్కులు సాధించుకోగలుగుతాం. కాబట్టి ఐక్యమత్యంతో ఉన్నప్పుడే మన ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి. ఏ సమస్య అయినా ఇప్పుడు కార్మికుడికి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అందరం స్పందించే గుణం ఉండాలి. ఆ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలని ఆ కార్మికుడికి అందే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంఘాల ద్వారా బీద హొడగాలు కానీ, బీద కార్మికులకు కానీ, ఎక్కడైనా బిల్డింగ్లో కానీ, ఏడైనా కార్మికుడికి అన్యాయం జరిగిందంటే మనందరం కూడా స్పందించే గుణం ఉండాలి. మన సంఘం ద్వారా ఆ ఒక కార్మికునికి, ఆ కుటుంబ సభ్యులని మనం సకాలంలో ఆదుకున్నప్పుడే మన సంఘానికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి సంఘంలో ఇంకా సభ్యులు చేరుతారు. ఇప్పటికే పెద్దలు అనంతన్న గారు మరి అనేక సంవత్సరాలుగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కార్మికుల కోసం కృషి చేస్తున్న అనంతన్న గారికి వారి సభ్యులందరికీ కూడా, ఉపాధ్యక్షులకు, కార్యదర్శులందరికీ కూడా మరి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదే స్ఫూర్తితో మేము కూడా ఈరోజు నా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఏదైతే రాష్ట్ర
మన వైస్ చైర్మన్గా నియమించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలన్నీ కూడా ఖచ్చితంగా మన కార్మికుల హక్కుల కోసం పోరాడి కార్మికులకు రావాల్సిన అన్ని హక్కులను మనం సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన బీసీ ఐక్యవేదిక సంఘం అధ్యక్షుడు మన బేరి రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు అయ్యా మా జేఏసీలో కూడా నీవు వైస్ చైర్మన్ ఉండాలని చెప్పి నేను ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నీవు పోరాటం చేస్తున్నావు, వాళ్ళు పెరగకుండా చేస్తున్నావు. కానీ మరి ఇక్కడ ఏ ఒక్క ఆధారం లేని కార్మికులకు ఎవరం అడుగుతలేము. మరి వీళ్ళ తరపున మేము అందరం గ్యాదర్ అయ్యి పోయిన సంవత్సరం మరి మా పల్లపు సత్యనారాయణ గారు అందరి చెట్టు కింద జమ చేసి మనం ఒకటి దేశంటే బాగాన్ని అని చెప్పి నా దృష్టికి తెచ్చింది. తెస్తే అందరం ఉన్నాం. మరి నేను కూడా కొంతవరకు మన గ్రేటర్ హైదరాబాదు భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు నరసింహ గారికి డివిజన్ లేదు. మరి మేమేం చెప్పినాము, అన్నగారికి చెప్పినాము, ఎవరికి మహేష్ అన్న అయ్యా ఆయనకు చెప్పండి, మరి నాకు చెప్పలేదు అంటారు. ఆయన 20-30 సంవత్సరాల ఇంట్లో పనిచేస్తున్నాడు. జేఏసీలనేమో గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షునిగా ఏర్పుల శ్రీనివాస్ గారు, గ్రేటర్ హైదరాబాదు ఉపాధ్యక్షునిగా మన మహేష్ గారు, మన రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సంఘానికి ఉపాధ్యక్షునిగా ఎస్ మల్లేష్ గారు, అదేవిధంగా ఇంకొక కార్యదర్శిగా మా సంఘానికి మన భవన నిర్మాణ కార్మికుల సంఘానికి కోలెపాక వెంకన్న గారు. అయితే వీళ్ళందరూ కూడా సంఘానికి ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరి పార్టీ ఉండని ఎవరి సంఘం ఉండని జేఏసీల వాళ్ళు సభ్యులుగా చేర్చారు. మరి ముఖ్యపతి కానివ్వండి, ఎల్లన్న గారు, వీళ్ళందరూ కూడా